ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి వాక్య భాగం ఏంటంటే, దేవుడు న్యాయమూర్తి అయినట్లయితే, దేవుడు మంచివాడైనట్లయితే, దేవుడు న్యాయం చేసేవాడైనట్లయితే, మరి ఎందుకని నిర్దోషి అయినటువంటి యాసావుని ఎందుకని ద్వేషించాడు? మోసగాడైనటువంటి యాకోబుని ఎందుకు ప్రేమించాడు? యాసావు నిర్దోషే కదా, ఎందుకని ద్వేషించాడు? మరి యాకోబు మోసగాడు అంటాం కదా, మరి మోసగాడిని ఎందుకని ప్రేమించాడు? ఇది చాలా పెద్ద ప్రశ్న అందరికీ కూడా. ఈ జవాబును మనం ఈరోజు తెలుసుకుందాం. మరి కొంతమంది అయితే మోసగాడైన యాకోబుని దేవుడు ఆశీర్వదించాడు. అదేవిధంగా అన్యాయస్తుడైనటువంటి నన్ను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అని చెప్పి తమ మోసకరమైనటువంటి జీవితాన్ని సమర్థించుకుంటూ ఉన్నారు చాలామంది. ఇక్కడ మనం గమనించినట్లయితే మీలో అనేకులు ప్రశ్నిస్తూ ఉంటుంటారు, చెడ్డోళ్ళు కదండి, వాళ్ళు ఎందుకు డెవలప్ అయిపోతున్నారు, అభివృద్ధి చెందిపోతున్నారు? మేము నీతిగా దేవుని పట్టుకున్నాం, ఉపవాసాలు ఉన్నాం, ప్రార్థన చేస్తున్నాం, మా జీవితంలో ఏ ఫలం లేదేంటండి? దేవుని వాక్యాన్ని మనం సరిగ్గా ధ్యానించినట్లయితే యాసావు యాకోబు జీవితాల్లో దేవుని కార్యాలు న్యాయార్థమైనవని చెప్పి మనం గుర్తించగలుగుతాం. దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు న్యాయవంతుడు. దేవుడి శాసనాలు మనకు అర్థం కాక మనం తప్పుగా అర్థం చేసుకుంటాం, కానీ దేవుడు మాత్రం న్యాయం చేస్తాడు. ఇక్కడ నెంబర్ 1 మనం చూసినట్లయితే, దేవుడు యాసావునకును యాకోబునకును సమానమైన తరుణాలు ఇచ్చాడు. ఇద్దరికి ఒకటే సమయం. గమనించాలి, ఇద్దరికి కూడా ఒకటే సమయం. ఇద్దరు కూడా ఒకటే తల్లి బిడ్డలు. వీరిరువురిని కూడా ఒకే తల్లిదండ్రులకు జన్మించినటువంటి వారు, తోబుట్టువులు వీరిద్దరు కూడా ఒకే ఇంటిలో పుట్టి పెరిగినటువంటి వారు, పెద్దవారయ్యారు, ఒకే చోట ఒకే మతాన్ని అవలంబించారు. ఇద్దరు కూడా పుట్టుకలలో భేదం లేదు, పెంపకంలో భేదం లేదు, భోజన పానాదుల్లో కూడా భేదం లేదు, విద్యాభ్యాసంలో కూడా భేదం లేదు, విశ్వాసంలో కూడా భేదం లేదు. అంటే ఒకే దేవుని ఆరాధించారు. హల్లెలూయా. కృపాసాధనలో భేదం లేదు. దేవుడు న్యాయస్థుడై వీరిరువురికి ఇచ్చినటువంటి తరుణాల్లో భేదముండి ఉండును అని చెప్పి చాలామంది అంటుంటారన్నమాట. గమనించాలి, న్యాయస్థుడై వీరిరువురికి ఇచ్చినటువంటి ఆ తరుణములలో భేదముండి ఉండును. యాసావునికే యాకోబు కంటే తక్కువ తరుణములు ఇచ్చాడు దేవుడు. గమనించాలి, వింటున్నారా? యాసావుకే యాకోబు కంటే తక్కువ తరుణాలు ఇచ్చాడంటాడు దేవుడు. ఈ సత్యాన్ని మీరు గమనించవలసినటువంటి వారుగా ఉండాలి. కాబట్టి ఇక్కడ విరుద్ధ పరిస్థితులను కల్పించి ఉండును, కానీ ఇక్కడ యాకోబు కంటే యాసావునకు ఉన్నత పరిస్థితులను కల్పించాడు. యాసావు జ్యేష్ఠుడు, యాకోబు కనిష్ఠుడు. ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి ప్రియులారా. దేవుడు న్యాయస్థుడై వీరిరువురికి ఇచ్చినటువంటి ఆ తరుణాల్లో భేదముండి ఉంటుంది. యాసావునికే యాకోబు కంటే తక్కువ తరుణములు ఇచ్చిండును. వీరు మరి ఇక్కడ విరుద్ధ పరిస్థితులను కల్పించి ఉన్నాడు. చూసినట్లయితే యాకోబు కంటే యాసావు ఉన్నతమైన పరిస్థితులను కల్పించాడు. ఎలాగా? పెద్దోడు యాసావు, యాకోబు చిన్నోడు. అయితే ఒక విషయంలో మాత్రం చాలా భేదం ఉన్నది. దేవుడే ఇట్లా చెప్తున్నాడు, యాసావు యాకోబు అన్నకాడా, ఏమంటండి? యాసావు యాకోబు అన్నకాడా, అయితే నేను యాకోబును ప్రేమించి తిని, ఇదే యెహోవా వాక్కు. యాసావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందు నక్కల పాలు చేసి తిని. చూద్దామా ఎక్కడో? మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం కూడా చదివినట్లయితే, యాసావును ద్వేషించి అతని పర్వతమును పాడు చేసి అతని స్వాస్థ్యం అరణ్యమందు నక్కల పాలు చేసి తినని చెప్పి మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాల్లో ఇక్కడ దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. కొత్త నిబంధనలు కూడా మనం చూసినట్లయితే ప్రియులారా, రోమాపత్రిక 9వ అధ్యాయం 13వ వచనం చదివినట్లయితే, ఇందుని గురించి నేను యాకోబుని ప్రేమించితిని యాసావును ద్వేషించితిని అని వ్రాయబడి ఉన్నది కదా మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాల్లో. సరే, ఇక్కడ మనకు ఒక పాయింట్ అర్థమైంది మీకు అందరికీ కూడా. దేవుడు యాసావునకును యాకోబునకును కూడా సమానమైన తరుణాలు ఇచ్చాడు. ఇద్దరికి ఒకటే అవకాశం ఇచ్చాడు. ఇద్దరికి ఒకటే. ఈ సత్యాన్ని గ్రహించాలి. నెక్స్ట్, ఇప్పుడు దీన్ని బట్టి దేవుడు న్యాయవంతుడే. ఇంకొక పాయింట్ మనం చూద్దాం. దేవుడు ఎందుచేత యాసావును ద్వేషించాడు?
యాసావును ద్వేషించవలసిన పని అవసరం ఎందుకు వచ్చింది అని మనం గమనించినట్లయితే, ఆయన అన్యాయస్తుడు అని చాలామంది ఒపీనియన్ అనమాట. ఆయన అన్యాయస్తుడు కాడా? యాసావు శరీరానుసారి, యాకోబు ఆత్మానుసారి. గమనించాలి, దేవుడు ఎందుచేత యాసావును ద్వేషించాడంటే ఆయన అన్యాయస్తుడు. ఎవరు? యాసావు. ఎలాగంటారా? యాసావు శరీరానుసారి, యాకోబేమో ఆత్మానుసారి. దేవుడు ఆత్మ కాబట్టి ఆయన ఆత్మానుసారైనటువంటి యాకోబును ప్రేమించాడు. యాసావు శరీరానుసారమైన మనస్సు కలిగినటువంటి వాడు కాబట్టి యాకోబు ఆత్మానుసారమైన మనస్సు గలవాడు. యాసావు భూ సంబంధమైన వాటిని మనస్కరించాడు, యాకోబు ఆత్మ విషయాలను మనస్కరించాడు. యాసావు శరీరమును కాపాడుకొని చూశాడు, యాకోబు మాత్రం జ్యేష్ఠత్వంలో ఇమిడి ఉన్నటువంటి ఆత్మ విషయాలను సంపాదించుకోవాలని చెప్పి ఆశపడ్డాడు. త్యాగం చేశాడు అక్కడ వండుకున్న కూరని. యాసావు భోజన ప్రియుడు, యాకోబు ఆత్మ విషయముల యందు ఆకలి దప్పులు కలిగినటువంటి వాడు. యాసావు స్వచిత్తమున వెళ్ళిపోయాడు, యాకోబు దైవ చిత్తానికి విధేయుడిగా అవ్వడనమాట. యాసావు లౌకికమైనటువంటి ఈ యొక్క లౌకికం అంటే లోకానుసారమైనటువంటి చింత కలిగినటువంటి వాడు. యాకోబు పరసంబంధమైన వాడిని అపేక్షించిన వాడు. యాసావు శరీర ఆహారమును కోరాడు, యాకోబు దైవాశీర్వాదాన్ని కోరాడు. వీరిరువురి మధ్య ఉన్నటువంటి ఈ యొక్క వ్యత్యాసం చేతనే దేవుడు యాసావును ద్వేషించి యాకోబుని ప్రేమించాడు. హల్లెలూయా! అర్థమవుతుంది అందరికీ. చాలా అద్భుతమైన వర్తమానం ఇది, జాగ్రత్తగా వినాలి. కాబట్టి ఇక్కడ ఈ రెండు రకముల మనస్సుల ఫలితమును దైవవాక్యము ఎలా వివరిస్తూ ఉన్నదంటే, శరీరానుసారులు శరీర విషయం అనేది మనసనుంచెదరు, ఆత్మానుసారులు ఆత్మ విషయం అనేది మనస్కరింతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది. ఏలైనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రము లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు అని రోమాపత్రిక 8వ అధ్యాయం 5, 6, 7, 8 వచనాల్లో స్పష్టంగా రాయబడింది. మానవులలో దేవుడు ఆత్మానుసారాలను ప్రేమించి శరీరానుసారాలను ద్వేషిస్తాడు. కాబట్టి దేవుడు తన స్వభావమునకు విరుద్ధంగా ఏమీ చేయడు. ప్రపంచ అంతర్జాతీయ లెక్కల్లో పాశ్చాత్య దేశస్థులని లేక తూర్పు దేశస్థులని చెప్పి లెక్కిస్తారు. వివిధ ఖండాలను వివరించడానికి తెల్లవారని నల్లవారని చెప్పి లెక్కిస్తారు. దేశీయ అంతరంగ లెక్కలలో విద్యావంతులని లేక విద్యాహీనులని, లిటరేట్ పర్సన్స్, ఇల్లిటరేట్ పర్సన్ అని చెప్పి ప్రత్యేకిస్తూ ఉంటుంటారు. మత విమర్శలో క్రైస్తవులని లేక అన్యులని చెప్పి లెక్కింతూ ఉంటుంటారు. సకల జాతుల వారిని విభజించుతున్నప్పుడు గ్రీకులని లేక యూదులని చెప్పి మరి ప్రత్యేకిస్తూ ఉంటుంటారు. జ్ఞానమునందు పండితులని లేక పామర్లని చెప్పి ఈ మానవ కోటిని వేరు చేస్తూ ఉంటుంటారు. ఆస్తిపాస్తులు పరిగణిస్తున్నప్పుడు ధనికుడని, పేదవాడని, దరిద్రుడని చెప్పి అలా వేరు చేస్తారు. సంఘ లెక్కల్లో బాప్తిసం పొందినవాడని లేక బాప్తిసం పొందనటువంటి వాడని చెప్పి వేరు చేస్తూ ఉంటుంటారు. ఇవి మానవుల ఏర్పాట్లు. కానీ దేవుడైతే మరి యొక్క విధంగా మానవ జాతిని విభజించాడు. అదే ఆత్మానుసారమైనటువంటి మనసు కలిగినటువంటి వారు లేదా శరీరానుసారమైన మనసు కలిగినటువంటి వారు. నీవు ఏ తరగతి చెందినటువంటి వాడు? యాషావు వలె శరీరానుసారవా లేక యాకోబు వలె ఆత్మానుసారవా? దీనిని బట్టి ఒక క్లారిటీ వచ్చింది, దేవుడు ఎందుకు యాషావును ద్వేషించాడు అనేటువంటిది. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఇప్పుడు మనం ఇంకొక విషయాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్దాం ప్రియులారా. ఇప్పటికి 2 విషయాలు మనం గ్రహించగలిగాం. మూడవది ఏంటంటే యాసావు యాకోబుల జీవిత ఫలములను మనం కొంత ధ్యానిద్దాం. దేవుని వలన కృపగా నీయబడినటువంటి జ్యేష్ఠత్వాన్ని యాసావు బుద్ధిపూర్వకంగా తృణీకరించాడు. యాకోబు అయితే జ్యేష్ఠత్వాన్ని ఆతురతతో ఆపేక్షించాడు. ఈ సత్యం తెలిస్తే చాలా అద్భుతమైన విషయాలు మనకు స్వతంత్రించుకోండి ఈ రోజున. ఆ చిన్నవాడు చూద్దామా, ఆదికాండం 25:27లో ఆ చిన్నవాడు ఎదిగినప్పుడు యాసావు వేటాడుట యందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను, యాకోబు సాధువై గుడారములో నివసించుచుండెను. హల్లెలూయా! ఒకనాడు యాకోబు ఆ కలగూర వంటకం వండుకొనుచు ఉన్నప్పుడు యాసావు అలసిపోయినటువంటి వాడే పొలంలో నుంచి వచ్చి, నేను అలసిపోయాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో నుంచి కొంచెం దయచేసి నాకు పెట్టమని చెప్పి అడిగాడు. అందుచేత అతని పేరు ఏదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వాన్ని నేడు నాకు ఇమ్మని చెప్పి అడిగితే యాసావు, నేను చావబోతున్నప్పుడు నాకు ఆ జ్యేష్ఠత్వం ఎందుకు?
అన్నాడనమాట. యాకోబు నేడు నాతో ప్రమాణం చేయమనెను. అందుకు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి ఆ జ్యేష్ఠత్వాన్ని ఏం చేశాడంటండి, అమ్మేశాడు. యాకోబు ఆహారాన్ని చిక్కుడుకాయల వంటకమును యాసావుకి ఇచ్చేశాడు. అతడు తిని త్రాగి లేచిపోయాడు. అట్లు యాసావు తన యొక్క జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు. గమనించాలి. ఆదికాండం 25 నుంచి ఆదికాండం 25 అధ్యాయం 29 నుంచి 34 వచనాల వరకు నేను చదివాను. ఈ యొక్క సత్యాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. యాసావు అంటున్నాడు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకు. యాసావు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులనే మనలో అనేకులు ఎదుర్కొంటూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో అనేకులు యాసావు వల్లనే నేను చావబోతున్నాను, నాకు ప్రభువులు ఎందుకు, నాకు యేసయ్య ఎందుకు, నాకు ప్రార్థన ఎందుకు అని చెప్తున్నారు చాలామంది. శరీరానికి కావలసిన అక్కర్లకై ఆత్మీయ అర్హతలను అమ్మివేస్తూ ఉన్నారు చాలామంది. ఆత్మీయ కృపావరాలను తృణీకరిస్తూ ఉన్నారు. మరణించిన పిదప ఆత్మస్థితి ఏమవుతుందో ఎవరు ఎరుగుతారు? ప్రస్తుతం శరీర జీవితాన్ని అభివృద్ధి పొందనిమో అని చెప్పి ఆత్మరక్షణను నిర్లక్ష్యంగా ఉంచుతూ ఉన్నారు. ఈ లోకమున ఉన్నటువంటి ప్రియులారు గమనించాలి. విషయాల్లో మనం గమనించినట్లయితే దౌర్భాగ్యుడిగానున్నాను అని చెప్పి చాలామంది అనుకుంటారు. నా ఆత్మీయ జీవితం వలన ప్రయోజనం ఏమీ లేదు. యేసుక్రీస్తు నామను మార్చుకొని అన్యనామమును పెట్టుకొని విద్య ఉద్యోగాలను సంపాదించుకోవడము అని ప్రభువు నామతో అలవాటు చేసుకొని ఆటలాడుకుంటున్నారు చాలామంది. అలవాటైపోయింది. అదే కదా, దేవుని నామాన్ని మనం తిరస్కరిస్తున్నాం కదా. అలాగంటేనే ఇంట్లోనేమో బయటనేమో, ఇంట్లో వేరేగా ఉంటాం, చర్చిలో వేరేగా ఉంటాం, ఇలాగ రకరకాలుగా దేవుని విమర్శిస్తున్నట్టే లెక్క, దేవుని తృణీకరిస్తున్నట్టు లెక్క అనమాట ఇదంతా కూడా. హల్లెలూయా. కాబట్టి తమ ఆత్మలను చులకనగా నించుచున్నారు. ఏదైనా వ్యాధి సంభవించినప్పుడు ప్రభువుపై ఉన్నటువంటి విశ్వాసాన్ని విడిచిపెట్టి పౌలు వలె గమనించాలి, సౌలు వలె మాంత్రికులను సగునగాండ్రను ఆశ్రయిస్తూ ఉన్నారు. సౌలు చూశారు కదా, మరణ స్థితిలో తమ ఆత్మలతో సెలగాటమాడుతున్నారు. దేవుని నామాన్ని హాస్యాస్పదంగా ఎంచుతున్నారు. అటువంటి వారిని మరణభీతి దేవుని దగ్గరకు నడపవలసింది బదులుగా దేవుని నుంచి దూరంగా పారదోల్చున్నది. నేను వృద్ధుడనైతిని, నా బిడ్డలకు ఒక ఇంటిని సంపాదించవలను అని చెప్పి అన్యాయం మోసంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా నాకు పనిచేసే సామర్థ్యం లేదు కాబట్టి ఇంకేదోలాగా పిల్లలకు సంపాదించాలని మోసం చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. మనందరికీ కూడా పరలోక రాజ్యంలో నిత్య నివాసం ఉన్నది. లేనిది వారికి చింతే లేదు ప్రియులారా. యేసుక్రీస్తునందు శరీర మరణము తప్ప మరణము క్రీస్తు మరణంలోనికి మరణించి నిత్య జీవంగా మారినటువంటి సంగతి మర్చిపోతున్నారు. యాసావు శరీర మరణమనే చూచుచున్నాడు కానీ జ్యేష్ఠత్వం ద్వారా లభించనైనటువంటి నిత్య జీవను చూడలేకపోయాడు. గుడ్డివాడైపోయాడు. శరీరాన్ని కాపాడుకునేటకే జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. ఈ దినాల్లో యేసుక్రీస్తు నామమును ధరించుకున్నటువంటి అనేకులు ఇలాగే చేస్తూ ఉన్నారు కదా. చూడండి, యోధా 30 రోకలకై తన ఆత్మను అమ్మేసుకున్నాడు. యేసుక్రీస్తు నాథుని అప్పగించాడు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నిన్ను నీవు పరీక్షించుకో. ఒకసారి నీ జీవితాన్ని ఆలోచించుకో. శరీర అక్కరలకై ఆత్మీయ కృపలను నమ్ముకొనిచున్నావా? ఆత్మీయ కృపలను సంపాదించుకుని భద్రపరుచుకున్నట్లు శరీర విషయాన్ని తుచ్చమైనటువంటి వాటిగా ఎంచుతున్నావా? నీవు కూడా యాసావు వలె నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకు అనుచున్నావా? ఆలోచించు. 4వ విషయంగా మనం చూసినట్లయితే జ్యేష్ఠత్వాన్ని తృణీకరించడంలో యాసావు జ్యేష్ఠత్వంలో ఇమిడి ఉన్నటువంటి అర్హతలన్నింటిని కూడా విసర్జించాడు, తృణీకరించాడు. ఆ జ్యేష్ఠత్వ హక్కులు ఏంటి తెలుసా? ఏమేమి తృణీకరించాడో తెలుసా యాసావు? నెంబర్ 1, ఏదైనా వాగ్దానం బట్టి అబ్రహాము సంతానపు జ్యేష్ఠునిలో నుండియే మెస్సయ్య జన్మించవలసును. జ్యేష్ఠత్వాన్ని తృణీకరించడంలో యాసావు మెస్సయ్యను తృణీకరించాడు. యాక్చువల్గా జ్యేష్ఠునిలోంచి వస్తాడు యేసయ్య. జ్యేష్ఠుడు ఎవరు? ఇక్కడ యాసావు. యాసావులోంచి రావాలి యేసయ్య, కానీ తృణీకరించేశాడు. ఆదికాండం 3:17. నెంబర్ 2, అబ్రహాముతోటి దైవ వడంబడిక ప్రకారం జ్యేష్ఠుడే ప్రభుత్వ హక్కును, ప్రభు స్థానమును కలిగి ఉండును.
అది 12వ అధ్యాయం ఆదికాండం 3వ వచనం ఉంది. జ్యేష్ఠత్వాన్ని తృణీకరించడంతో ఏశావు ప్రభుత్వపు హక్కును, అబ్రహాము ద్వారా దావీదునకు కలిగినటువంటి రాజ్య హక్కును తృణీకరించాడు. దాంతోపాటు 1000 ఏండ్ల పరిపాలనలో రాజ్య హక్కును తృణీకరించాడు ప్రియులారా. కాబట్టి పైన ఈ యొక్క మనం ధ్యానించినటువంటి ఇంతవరకు విన్నటువంటి విషయాలన్నీ కూడా జ్యేష్ఠత్వంలో ఉన్నటువంటి దైవ ఏర్పాట్లు. మరి ఒకరు అనుభవింపవాలని యాకోబు మాత్రమే ఆ గృహంలో మిగిలిపోయాడు. అందువలన జ్యేష్ఠత్వం యాకోబుదే. అంతేకాకుండా జ్యేష్ఠత్వము కొరకు యాకోబు అతురపడెను. అతనిలో అర్హత కలిగింది. యాకోబు కానట్టు మరి యొక్క గమనించాలి ప్రియులు, యాకోబు కానున్న మరి ఒకరైనను ఆ జ్యేష్ఠత్వ హక్కును పొంది తీరాలి. యాకోబే కాకపోతే ఇంకొకరైనా సరే, యాకోబు తీసుకోకపోతే ఇంకొకరికి నమ్మేస్తాడైనా. వింటున్నారా? ఎవరొకరు తీసుకోవాలి. కాబట్టి ఏశావు విడిచినటువంటి ఆ జ్యేష్ఠత్వాన్ని యాకోబు పొందటంలో దోషమేంటి? జ్యేష్ఠత్వాన్ని ఎట్లు సంపాదించుకున్నాడో, జ్యేష్ఠత్వాన్ని ఎట్లు సంపాదించుకున్నానని చెప్పి యాకోబు యోచించుకున్నటువంటి సమయంలో ఏశావు వచ్చాడనమాట. ఆ జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, జాగ్రత్తగా వినాలి. జ్యేష్ఠత్వం తృణీకరించాడు. యాకోబు తరుణాన్ని సద్వినియోగం పరుచుకున్నాడు. అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వం నాకిమ్మన్నాడు. ఆదికాండం 25వ అధ్యాయం 31వ వచనంలో. కాబట్టి ఈ విషయాల్లో యాకోబు తప్పిదాన్ని ప్రియులుగా గమనించాలి. ఈ విషయంలో యాకోబు తప్పిదం చేశాడా, తప్పు చేశాడా? ఆలోచించండి. నేను దేవుని పక్షంగా వాదించుచున్నానని చెప్పి తలంచకో. దేవుని కార్యంలో ఉన్నటువంటి ఆయన దివ్య జ్ఞానాన్ని బయలుపరచడానికి ప్రయత్నించున్నాం. ఏశావు జ్యేష్ఠత్వంలో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి ఆధిక్యతలను శరీర అక్కరకై అమ్మివేశాడు. అయితే యాకోబు ప్రియులారా శరీర అక్కరలను ఆత్మీయ ఆధిక్యతకై సమర్పించుకున్నాడు. యాకోబు ఆకలిని తట్టుకుని ఆత్మీయతను సంపాదించుకున్నాడు. హల్లెలూయా. కడుపు కాల్చుకున్నాడు, కడుపు మంట, మరి వండినటువంటి ఆహారం అనగిచ్చేశాడు. కానీ జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకున్నాడు. కడుపు మంట అయినా పర్వాలేదు కానీ ఆత్మీయత సంపాదించుకోవాలనుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దైవ దీవెన కలిగి కాసుకొని కూర్చున్నాడు యాకోబు. తరుణం దొరికినప్పుడల్లా కూడా, వీలు చిక్కినప్పుడల్లా కూడా బహుగా అతురపడేటువంటి వాడు. ప్రతి మానవుని యందు, మరి ముఖ్యంగా రక్షించబడిన వారి యందు దేవుని ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం కలుగుతుంది. దైవోద్దేశం గమనించి ఆయన ఇచ్చేటువంటి తరుణాలని మనం సద్వినియోగపరుచుకున్నప్పుడు మనలో ఉన్నటువంటి దైవోద్దేశం సఫలీకృతమవుతుంది. సఫలీకృతమవుట మాత్రమే కాకుండా మన పరిచర్య, మన పరిసర వాస్తవ్యాలకు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా దీవెనకరంగా ఉంటుంది. నా ప్రియమైనటువంటి వారలారా, చూడండి, ఆకలి గురినప్పుడు ఏశావు అతని ఆధిక్యతలన్నిటిని కూడా తృణీకరించాడు. అదే పరిస్థితుల్లో పేతురు దైవ దర్శనాన్ని పొందాడు. అపోస్తలుల కార్యాలను 10:10 చూసినట్లయితే ఏశావు యాకోబుల మధ్య మహాగాధ సమానమైనటువంటి భేదము కల్పించుచున్నది. ఇక నీ జీవితం ఎట్లున్నది? శ్రమలోను, పరీక్షలోను, క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏశావు వలె ప్రవర్తిస్తున్నావా? లేకపోతే యాకోబు వలె ప్రవర్తిస్తున్నావా? ప్రియమైనటువంటి సహోదరి, యాకోబులా ప్రవర్తిస్తున్నావా? ఏశావులా ప్రవర్తిస్తున్నావా? మరొక విషయం, యాకోబు జ్యేష్ఠత్వం పొందుటలో యాకోబు ఏశావు కంటే ఎక్కువ అర్హత గలవాడని చెప్పలేం. అర్హతను బట్టి కాకుండా ఉచిత కృపను బట్టే, గమనించాలి, ఉచిత కృపను బట్టే ఆ జ్యేష్ఠత్వ హక్కు. మరి మనం కూడా ఏదో ఒక ఘనకార్యం చేయట చేత దైవ కృపను పొందలేం. మనం విలువ పెట్టి కొనగలిగినటువంటిది కాదు, ఆయన కృపయే. క్రీస్తునాథుని ద్వారా మనకు లభించు కృపలన్నీ కూడా అటువంటివే. మన అర్హత మనం అందిపుచ్చుకున్నట్టులోనే ఉన్నది ప్రియులారా. అది మనం చేయవలసినటువంటిది. పరిశుద్ధాత్ముడు మరి ఏశావు భ్రష్టుడు అని వ్యభిచారం చెప్పి పిలుస్తూ ఉన్నాడు. ఏశావు భ్రష్టుడు ఎలాగంటే దేవుడు ఉచితంగా ఇచ్చినటువంటి పదవును తృణీకరించాడు. వ్యభిచారి ఎలాగంటే దేవునినే తృణీకరించాడు.
అది ఆత్మ సంబంధమైనటువంటి వ్యభిచారం అనమాట. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి ఏ వ్యభిచారం చేశాడండి యాసావు? ఎందుకని దేవుడు వ్యభిచారం అన్నాడు అంటే దేవుని తృణీకరించడమే వ్యభిచారం. దేవుడిచ్చిన అవకాశాన్ని, మరి చక్కటి ఆ జ్యేష్ఠత్వ హక్కుని ఏం చేశాడంటే తృణీకరించాడు. దేవుడిచ్చిన దాన్ని తృణీకరించాడు, దేవుని తృణీకరించాడు. అందుకే భ్రష్టుడు వ్యభిచారి అయిపోయాడు అనమాట. ఆత్మ సంబంధం వ్యభిచారం. నా ప్రియమైనటువంటి వారులారా, మీ స్థితి ఎట్లా ఉన్నది? మీ పరిస్థితి ఎలా ఉంది? యాసావు వలె ఉన్నదా? మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోదురేమో అని చేదైనా వేరు ఏదైనా సరే మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని చెప్పి ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసినటువంటి యాసావు వంటి భ్రష్టుడైనటువంటి వ్యభిచారి అయినటువంటి ఉండినేమని జాగ్రత్తగా చూసుకునిడి. యాసావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసం శ్రద్ధతో వెతికినా కానీ మారు మనసు పొందని అవకాశం దొరకక విసర్జింపబడను అని మీరు ఎరుగరా? హెబ్రీ పత్రిక 12:15-17 హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 5వ విషయం, దేవుని సంకల్పము మానవయత్నం. రెబ్కా యాసావు యాకోబులను కనక మునిపే దేవుడు ఆమెకు పుట్టబోవు కుమారులను గురించి వారి పరిస్థితిని గురించి తెలియజేశాడు కదా అని అనుకోవచ్చు మీరు. రిబ్కా మన తండ్రి అయినటువంటి ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించి దేవుని సంకల్పము క్రియల మూలంగా కాక పిలిచివాని మూలం నేను నిలకడగా ఉండు నిమిత్తం పిల్లలు ఇంకా పుట్టి మరి మేలైనా కీడైనా చేయకముందే పెద్దవాడు చిన్నవాడికి దాసుడగునని చెప్పి ఆమెతో చెప్పబడ్డది. అందుకని ప్రియులారా గమనించాలి, ప్రమాణపూర్వకంగా నేను యాకోబుని ప్రేమించి తిని యాసావును ద్వేషించినని చెప్పి వ్రాయబడి ఉంది రోమా 9:13. కాబట్టి ఏమంటాం? దేవుని అన్యాయం కలదా? అట్లా అనరాదు. రోమా 9:14 ఏలైనగా దైవ నిర్ణయమును బట్టి యాసావు జ్యేష్ఠుడే, యాకోబు కనిష్ఠుడే. అయితే వారి అర్హతను బట్టి పెద్దవాడు చిన్నవానిగాను చిన్నవానికి దాసుడాయను. భవిష్యత్తున మరి జరగనైనటువంటి ఆ విషయాలను దేవుడెరుగును. ఆయన సంభవింపనైనటువంటి విషయాలను ముందుగా ఎరిగినటువంటి వాడై వారి యొక్క జన్మమునకు పూర్వమే వారిని గురించి ప్రవచన రూపం తెలియపరిచాడు అనమాట. యాకోబును బట్టి దేవుడు అతన్ని ప్రేమించెను, యాసావు తృణీకరణను బట్టి అతన్ని ద్వేషించాను. యాకోబును గుర్తించి అతన్ని కరుణించాడు. ఎవని కరుణింతునో వాడిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. కాగా పొందని చీంచు వాని వలనైనను ప్రయాసపడి వాని వలన కాదు కానీ కరుణించు దేవుని వలననే అగును. హల్లెలూయా. రోమపత్రిక 9:15-16 అందుచేతనే యాసావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసం శ్రద్ధతో వెతికినా కానీ మారు మనసు పొందని అవకాశం లేకపోయాను. హల్లెలూయా. 6వదిగా మనం చూసినట్లయితే యాకోబు అంధుడైన తండ్రిని మోసగించి ఆశీర్వాదం పొందుకున్నాడా? తండ్రి కళ్ళను పడలేదు, మోసం చేసి ఆశీర్వాదం పొందుకున్నాడా? మోసగాడైన యాకోబును దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు? ఇవన్నీ ప్రశ్నలే. మన 2 విషయాలను గుర్తించాలి. యాకోబులో ఉన్నటువంటి అర్హత, యాకోబునంతల మోసము పై ధైర్యములలో జ్యేష్ఠత్వమునకు మరి యాకోబు అర్హుడని చెప్పి సూచిస్తూ ఉన్నారు. కాబట్టి జ్యేష్ఠత్వం అతనికి రానున్నది. ఎప్పటికైనా సరే దీవెన యాకోబునికి వచ్చి అయితే అతడు మరి దైవ నిర్ణయం సామునికై వేచి ఉండక తప్పదనమాట. త్వరపడి తండ్రిని మోసగించాడంట. మరి ఆ స్వప్నయత్న ఆ యొక్క బలహీనత చేశాడంటండి. బలహీనుడైపోయాడంట. యాకోబులో ఉన్నటువంటి అర్హతను బట్టి దేవుడు అతని జ్యేష్ఠత్వపు హక్కులో మరి ఆ జ్యేష్ఠత్వ హక్కులు అతనికి ఇచ్చాడు. అయితే మోసం చేసినందుని శిక్షించబడ్డాడు. అనేక రెట్లు శిక్షను అనుభవించాడు. అన్న నుండి రానున్నటువంటి ఆ ప్రమాదం చేత తరమబడ్డాడు. 20 సంవత్సరాలు పరదేశి ఆ లాభాన్ని ఇంట మరి బానిసగా ఉన్నాడు. తాను కోరినటువంటి రాహేలు విషయంలో మోసగించబడినటువంటి వాడు లేయని మళ్ళీ వివాహం చేసుకున్నాడు. రాహేలు కొరకు మరి 7 సంవత్సరాలు కొలువు చేయవలసి వచ్చింది. లాబాను వలన
జీతం విషయంలో 10 మార్లు మోసగించబడ్డాడు. వృద్ధాప్యంలో తాను బహుగా ప్రేమించినటువంటి యేసోవు మరణించినని చెప్పి సొంత కుమారులే మోసగించి అతని ఆంతర్యాన్ని కన్నీటితో నింపేశారు. హల్లెలూయా. యాకోబు తండ్రిని ఒక్కసారే మోసగించాడు, కానీ అతను అనేకసార్లు అనేక విధాలుగా జీవితాంత పర్యాంతము మోసగింపబడ్డాడు. హల్లెలూయా. జరగలేదు ఆ మోసం. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చివరికి వచ్చేస్తే మనం జాగ్రత్తగా వినండి. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఏసావునకు యాకోబునకు ఆత్మలో తర్వాత జీవితాల్లో చాలా భేదం కనిపిస్తుంది. ఏసావు ప్రారంభం అనే పాప పశ్చాత్తాపం నిర్లక్ష్యపెట్టాడు. ప్రారంభం నుండే అతడు జాగ్రత్తగా ఉన్నట్లయితే అతని చరిత్ర అంతా కూడా మరొక విధంగా ఉండేటువంటిది. యాకోబు యాసావును 2 సార్లు ఆశీర్వదించాడు. హల్లెలూయా. యాకోబు యాసావును 2 సార్లు జయించాడు. మొదటిది శరీర సంబంధమైనటువంటి విషయాలను ఆత్మ సంబంధమైనటువంటి జ్యేష్ఠత్వం కొరకు ఆలోచించేయాలి ప్రియులారా. ఏసావు కన్నీరు కార్చాడు, కానీ మారు మనసు పొందని అవకాశం దొరకక విసర్జించేశాడు. మీరు ఎరుగుదు కదా, హెబ్రీ 12:17లో యాకోబు తన తండ్రిని మోసగించినందులకై బహుగా పరితపింప పశ్చాత్తాపడ్డాడంట. దేవుడు అతన్ని కనికరించి క్షమించెను. యాకోబు తన సహోదరుని మడమని పట్టుకును మగ సిరిగలవాడై అతడు దేవునితోనూ మనుషులతో పోరాడాడంట. కాబట్టి అతడు దేవదూతతో పోరాడి జయముందాడు. అతడు కన్నీరు విడిచి దేవుని బ్రతిమాలగా బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమయ్యాడు. అక్కడ ఆయనతో మాట్లాడెను. హోషేయ గ్రంథం 12:2-3 ఏసావు ఆశీర్వాదం కొరకు పశ్చాత్తాపడి కన్నీరు కార్చెను. కానీ దేవునితో సంబంధం ఏర్పరచుకున్నటువంటి సమయంలో యాకోబు అయితే దేవునితో సంబంధం ఏర్పరచుకున్నటువంటి వారిని మాత్రమే తీసుకెళ్ళగలుగుతాడు. పిల్లలు గమనించాలి. వింటున్నారు ఇక్కడ చాలా అద్భుతమైన విషయాలు. చివరిలోకి వచ్చేసాం మనం. అయితే యాసావు అయితే తన తమ్ముడిని పగబట్టి చంపాలనుకుంటూ ఉన్నాడు. యాకోబు తన తల్లిదండ్రులను దేవుని సంతోషపెట్టుటకై స్వజనములలోనే వివాహమాడవాలను. హల్లెలూయా. యాసావు అన్యుడైపోయాడు. ఇస్మాయేలు కుమార్తెను వివాహమాడి తల్లిదండ్రులను దేవుని దుఃఖమును దేవుని యొక్క దేవుని దుఃఖపెట్టాడంటండి. ఆదికాండం 28:9 చదువుకోండి మీరు. చూసారా? యాసావు యాకోబు జీవితాలలో కలిగినటువంటి భేదం చూసారా? నా ప్రియమైనటువంటి సహోదరి, ఏం చూపించినటువంటి మీరు మీ తీర్మానం ఏమై ఉన్నది? నశించి తుప్పుపట్టు ఇహ సంబంధమైనటువంటి వెండి బంగారమా, లేక వాడబారిన పరలోక సంబంధమైన ధనమా, అటువంటి ఆత్మీయుల శరీర ఆహారం లేక ఆత్మీయ ఆహారమా? శరీరానుసారాలు శరీరమైన వాటి మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారమైన వాటి మీద మనసు ఉంచుతారు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మనకందరికీ తెలిసిన విషయాలు ఇవి. శరీరానుసారమైన వాటి మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారమైన వాటి మీదనే మనసు ఉంచుతారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నీ తీర్మానమే జాగ్రత్తగా తీసుకోవాలి. శరీరానుసారుల స్నేహమా, లేక ఆత్మానుసారమైన స్నేహం? పాపంతో నిన్నటువంటి ఉద్యోగమా, లేక క్రీస్తు శ్రమలతో కూడినటువంటి ఆయన సేవ? స్వచిత్తమా లేక దైవ చిత్తమా? ఆలోచించుకో. నీవు నీ జ్యేష్ఠత్వం నమ్మివేసినట్లయితే సాతానుగాడు నిన్ను బాగా పోషిస్తాడు. నీవు కీర్తి, భాగ్యం, సంపద, ఐశ్వర్యం సంపాదించుకొనవచ్చును. సులువైన మార్గం నడవచ్చు. అయితే యాకోబు పొందినటువంటి ఆశీర్వాదము
థ్యాంక్ యూ జీసస్. పోగొట్టుకుంటావు సుమి, నువ్వు కూడా అలా ప్రవర్తిస్తే. కొన్ని సమయాల యందు దేవుడు మానవుడు కోరుకున్నటువంటి దాన్ని గ్రహిస్తాడు. అయితే అది వారికి ఆత్మీయ క్షీణతను కలుగజేస్తుంది. వారు కోరినవి ఆయన వారికి ఇచ్చెను. అయినా సరే వారి ప్రాణాలకు ఆయన శిక్షణ కలగలేదు. కీర్తన 115లో చూడొచ్చు. ప్రియుడా, నీవు కోరుకున్నటువంటిది ఏమిటి? దాన్ని ఆలోచించండి. ఎలాగ ఉండాలనుకుంటున్నారు? దేవుడు అన్యాయస్తుడు అనిపించేసిందా? దేవుడు న్యాయమూర్తి ఏసావుని ఎందుకు ద్వేషించాడు? అర్థమైంది కదా మీకు అందరికీ? మీరు కూడా మరి చక్కటి దైవజ్ఞానం కలిగి దేవుని సందులో వర్ధిల్లుదురు గాక. ఆమెన్. దేవుడు అన్యాయస్తుడు కాదు.